హలో అండి, బాగున్నారా? మీరు బాగున్నారా అనుకుంటారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మ రొట్టె పిండి విసుకుతుంది అండి. రొట్టెలు మట్టికాయ కూర చేసుకుందామని ఇక్కడ రొట్టె పిండి అన్నీ విసుకుతుంది మా అమ్మ. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఇంకా కలుపుకుంటుండాలా. ఎక్కువ తొందరగా నీళ్ళు దండి పోసినామంటే ఇంకా పతలాగా జోరుగా అవుతుందని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా బాగా కలుపుకోవాలి రొట్టె పిండి అనేది. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా రొట్టెలు వచ్చేసి సాగుతాయి రొట్టెలు అనేది. తర్వాత అంతా అట్లా కలుపుకున్నాక ఇంకా ఇట్లా వంటలు చేసి పెట్టుకుంటుంది. ఎన్ని రొట్టెలు అయినాయని ఎంచుకుంటుంది. కలిపి అన్ని వంటలు చేసుకొని ఎన్ని రొట్టెలు ఏం కథ అని చూసుకుంటుంది. బాగా పిసుకొని ఇక్కడ రొట్టెలు అనేది మటన్ లేకైనా కానీ ఏదన్నా కూరగాయల లేకైనా కానీ బాగుంటుందండి జొన్న రొట్టె అనేది. అట్లా వంటలు చేసి పెట్టుకుంది రొట్టెలల్లా, ఇంకా రొట్టె పిండిల్లా. తర్వాత ఇక్కడ బాగా ఒక వంట తీసుకొని ఇంకా బాగా కలిపి ఇంకా కొడుతుంది రొట్టె వచ్చేసి. ఇక్కడ గుండు వేసుకోవాలా బాగా. మీకు వచ్చాలండి, నేను ఏమంటే ఇంకా ఈడో పెట్టేసిన ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అందుకని నేను ఇక్కడ రొట్టె చేసేది పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి అట్ట వంట చేసుకొని పెట్టుకోవాలా. కూరగాయలకి కానీ చికెన్ లేకైనా మటన్ లేకైనా బాగుంటుంది జొన్న రొట్టె అనేది. తర్వాత ఇంకా రొట్టె పిండి వేసుకునేది ఇంకా అట్లా వేసుకొని ఇంకా తట్టాల. చూడండి అట్లా రౌండ్గా తట్టుకుంటుండ అలా రొట్టెలు. తర్వాత ఇంకా పొయ్యి మీద వచ్చేసి పెన్నం పెట్టేసిన. ఆ పెన్నం బాగా ఇటెక్కినాక ఇంకా మనం ఇక్కడ రొట్టె తట్టుకున్నాం కదండి, ఇంకా రొట్టె అనేది ఇంకా తీసి ఇంకా పెన్నం మీద వేసుకోవాలి. తీసేటప్పుడే వేసేటప్పుడే పెద్ద పని, రొట్టె ఇరిగిపోతాయి. నిదానంగా వేయాల రొట్టె అనేది. అంత చూడండి తీసి ఇంకా పెన్నం మీద వేసేసింది. ఒకసారి ఇరిగిపోతాయండి రొట్టెలు అనేది. జొన్న పిండి బాగుంటే బాగా వచ్చాయి రొట్టెలు. మీకు ఎంతమందికి ఇష్టం జొన్న రొట్టె అంటే? మేమైతే బాగా తింటామండి కూరగాయలలో. అందుకు రొట్టెలు చికెన్ కానీ మటన్ దానిలో అయినా నాకు బాగా ఇష్టం. చూడండి అట్లా కొంచెం రొట్టె 5 నిమిషాలు కాలినాక ఇట్లా నీళ్ళ తడి అనేది తీసుకొని ఇంకా అట్లా అందుకుంటున్నా. ఎందుకంటే మనం ఒట్టి పిండి ఉంటుంది కదండి ఇక్కడ, అందుకని ఇంకా నీళ్ళ తడి అట్లా అనుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ కాలినాక ఇంకా తిప్పేసుకోవాలా. చూడండి అట్లా వారవుతుంది. నిదానంగా అనుకొని అట్లా తిప్పేయాలి. ఇంకా అంతా తిప్పేయాలి రొట్టె అనేది. ఇంకొక దిక్కు కాలినాక మనం 4 దిక్కుల కాల్చుకోవాలా బాగా. ఎక్కడ ఇంకా పచ్చిగా ఉంటే అక్కడ కాల్చుకుంటూ ఉండాలా పెన్నం మీద రొట్టె అనేది. అట్లా 2 దిక్కులు బాగా కాల్చుకొనినాక ఇంకా అక్కడ రొట్టె కాలుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక రొట్టె తట్టుకుంటుంది మా అమ్మ వచ్చేసి. ఇక్కడ నేను వాయిస్ చెప్తుంటే మా గీతా భవ్య డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. వద్దులే, వచ్చినారు నంద్యాలకు పిల్లలు, వాళ్ళ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఇంకా రొట్టె అనేది ఇక్కడ బాగా ఇంకా కాల్చుకోవాలా. ఒక దిక్కు రొట్టె కాల్చుకుంటే ఒక దిక్కు ఇంకా అది తడుతుంది. మా అమ్మ తడుతున్నది చూడండి. రొట్టె కాలింది చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా నేను దానిలోకి మట్టికాయ కూర వేసుకుంటున్నాను. సూపర్ ఉంటుందండి. పక్కన వచ్చేసి దానిలోకి ధనియాల పొడి లేదని నేను ఇంకా ధనియాలు కూడా వేయించి పెట్టుకున్నాను. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని మట్టికాయలకు. ఇంకా మీకు తెలిసిందే లేదు, నేను అందుకే ఇంకా దగ్గరగా తీయలేదు వీడియో. ఇంకా ఒక మామూలుగా చేసేది పెట్టాను. ఉల్లిగడ్డ వేసినాక తర్వాత ఇంకా అన్నీ మట్టికాయలు నీళ్ళలో కట్టుకొని ఇంకా మట్టికాయలు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రొట్టె మట్టికాయ భలే ఉంటుందండి కాంబినేషన్, సూపర్ ఉంటుంది అసలు.
చూడండి అస్సలు ఎంత బాగా అస్సలు మటకాయ కూర రొట్టె బాగాలే కాంబినేషన్ పప్పు అయినందుకు పప్పైనా మా పిల్లలు ఇక చూడండి ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఊకండి తల్లి డిస్టర్బెన్స్ చేస్తున్నారు పిల్లలు. ఇంకా మట్టకాయలు వేసినాక ఇంకా ఉప్పు కారం పసుపు ఇంకా అన్నీ వేసుకున్నాను. ధనియాల పొడి తగినంత అంతా వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. చూడండి ఎట్లా మాట్లాడుతుందో గీత పక్కనండి. ఇక్కడ తగినంత కారం వేసుకుంటున్నాను. తిన్నాక చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ధనియాల పొడి కొబ్బరి ఎల్లిపాయ బట్టి మిర్చి పట్టుకునే అండి బాగుంటుంది కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇంకా 3 మిర్చి పట్టి పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి మట్టకాయలకి అదే 3 వచ్చినా బాగుంటుంది. ఇంకా అల్లం కొత్తిమీర ఏమి నేనైతే ఇట్నే బాగుంటుంది ఇష్టపడుతుంది తింటా వీటిని. ఇంకా అన్నీ వేసేసినాక ఇంకా కలుపుకుంటున్నాను. నువ్వు కండే తల్లి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఆ పిల్లలు. దసరా సెలవులని పిల్లలు దసరాకు సెలవులోకి వచ్చినారు. గీత భవి దసరా కాదు ఫ్రెండ్స్ మర్చిపోయిన సంక్రాంతి. మా గీత ఏంది దసరా ఉంటుంది అంటున్నావు. సంక్రాంతి ఫ్రెండ్స్ సంక్రాంతి సెలవులు ఉన్నాయని వచ్చేసినారు ఇక్కడికి నిన్ననే. పిల్లలు వచ్చి నాకు అస్సలు కాదండి. చూడండి మటుగా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో భలే ఉంది అసలు చూస్తుంటే నోరు ఉంటుంది. ఇంకా అంతే నేను ఒక చుక్క నీళ్ళు పోసి ఇంకా విజిల్ పెట్టేస్తాను 3 విజిలు. ఒక చుక్క నీళ్ళు పోస్తా అండి అంతే. ఇంకా చిన్న గిలాస్ నిండా పోసేసిన నీళ్ళు. ఇంకా అంతే అది కుక్కర్ పెట్టి మూత పెట్టేసి ఇంకా 3 విజిల్ వచ్చినాక బంద్ చేస్తాను. అంతే అండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.